హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ కాంపిటేటివ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుకు పొందొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసరికి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ NIACL లో స్కేల్ 1 ఆఫీసర్ పోస్టులు అయితే పడ్డాయి అనమాట. అరౌండ్ 550 పోస్టులు అయితే వచ్చినాయి, రిలీజ్ అయిన నోటిఫికేషన్. సో దానికి సంబంధించిన డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అయితే నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అర్థం అవుతాయి. ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ అనమాట ఇది, ఓకేనా? ఇందులో వచ్చేసరికి జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ స్కేల్ 1 ఆఫీసర్ పోస్టులకు అయితే 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. దీనికి సంబంధించినటువంటి అప్లయింగ్ స్టార్టింగ్ డేట్స్ ఏంటి అవన్నీ కూడా నేను మీకు 1 by 1 అయితే మీకు నోటిఫికేషన్ చూపిస్తూనే అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. చూడండి ఇక్కడ ఏ కేటగిరీస్ లో ఉన్నాయో నేనైతే మీకు ఇక్కడ చూపిస్తాను. రిస్క్ ఇంజనీర్ టోటల్ 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఆటోమొబైల్ ఇంజనీర్స్ 75 ఉన్నాయి. లీగల్ స్పెషలిస్ట్ 50 ఉన్నాయి. అకౌంట్ స్పెషలిస్ట్ ఒక 50 ఉన్నాయి. 25 అకౌంట్ స్పెషలిస్ట్ 25 ఉన్నాయి. ఏఓ హెల్త్ 50 ఉన్నాయి. ఐటీ స్పెషలిస్ట్ 25 ఉన్నాయి. బిజినెస్ అనలిస్ట్ 75 ఉన్నాయి. కంపెనీ సెక్రటరీ 2 పోస్టులు. అదేవిధంగా ఇంకా జర్నలిస్ట్ వచ్చేసరికి 193 పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట, ఓకేనా? వీటికి సంబంధించి ఏ కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులు డివైడ్ చేశారని అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా. సో ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి 7వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. 30వ తారీఖు లాస్ట్ డేట్. ఫేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసరికి సెప్టెంబర్ 14th అయితే ఉంటుంది. ఫేజ్ 2 ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ అనమాట. ఫేజ్ 2 ఎగ్జామ్ అది 29th అక్టోబర్ లో అయితే కండక్ట్ చేస్తారని అయితే వీళ్ళు టాలెంటివ్ డేట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇంకా దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్టయితే ఇందులో చూశారు కదా మీరు, జర్నలిస్ట్ ఇంకా అదేవిధంగా స్పెషలిస్ట్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో ఈ జర్నలిస్ట్ పోస్ట్ కి అయితే వచ్చేసరికి క్యాండిడేట్ మస్ట్ పోసెస్ డిగ్రీ ఇన్ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ గానీ పీజీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లినరీ అనమాట ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి ఇది జర్నలిస్ట్ పోస్టులకు అయితే ఎనీ డిగ్రీ ఉన్న ఆస్పిరెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. స్పెషలిస్ట్ నోటిఫికేషన్ కి వచ్చేసరికి ఆ ఫీల్డ్ లో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ ఇంజనీర్ కనుక చూసుకున్నట్లయితే ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ఆర్ పీజీ ఇన్ ఎనీ డిసిప్లినరీ విత్ మినిమం 60%. SC/ST అయితే PW అయితే 55% అనమాట. ఆటోమొబైల్ ఇంజనీర్ వచ్చేసరికి BE కానీ బీటెక్ కానీ ME కానీ MTech కానీ ఈయన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో చేసి ఉండాలన్నమాట. అది 60% మినిమం. SC/ST అయితే 55%. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ అది కాకపోతే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఇన్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60%. SC/ST 55% విత్ డిప్లొమో టుగెదర్ విత్ డిప్లొమో ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అట్లీస్ట్ 1 year డ్యూరేషన్ తో డిప్లొమో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తో డిప్లొమో కూడా ఉండాలన్నమాట. సో అట్లా వచ్చేసరికి వీటి స్పెషలైజేషన్లు అయితే ఇక్కడ ఒక్కొక్క స్పెషలైజేషన్లు అయితే చూస్తున్నారు కదా మీరు. ఏఓ హెల్త్ కి వచ్చేసరికి MBBS కానీ MD కానీ MS కానీ PG మెడికల్ డిగ్రీ ఆర్ BDS కానీ MDS కానీ, అంటే MBBS చేసిన వాళ్ళు ఇంకా డెంటల్ చేసిన వాళ్ళు అందరు ఎలిజిబుల్ అనమాట, ఓకేనా? చూడండి ఇది వచ్చేసరికి మొత్తం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. నెక్స్ట్ బేసిక్ పే వచ్చేసరికి దీనికి 50,925 అనమాట. సో ఈ బేసిక్ పే ప్లస్ DA వచ్చేసరికి ప్రెసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి DA 53% అనమాట. సో అరౌండ్ 53 వేసుకున్నా గానీ ఇది బేసిక్ ప్లస్ DA 75,000 అయితే ఇన్ హ్యాండ్ అయితే వస్తాయి అనమాట. సో ఇది ఇక్కడ చూడండి గ్రాస్ ఎమౌంట్ విత్ అప్రాక్సిమేట్ 90,000 పర్ మంత్. 90,000 90,000 అయితే పర్ మంత్ శాలరీ అయితే మీరు విత్డ్రా చేయొచ్చు ఈ జాబ్ కనుక మీరు సెలెక్ట్ అయినట్టయితే. ఇంకా నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ SC/ST కి 5, OBC కి 3 years, PWD కి 10 years అయితే ఇచ్చారు. సో ఇక్కడ అసలు ఏజ్ ఎంత అనేది అయితే మనం ఇక్కడ కింద చూద్దాం, ఎందుకంటే మనకి 1 by 1 అయితే
ఇవ్వలేదు, సైడ్ బై సైడ్ ఇచ్చాడు. సో అన్ని చూసుకుంటూ రావాలన్నమాట. సో ఇక్కడ ఏజ్ చూస్తున్నారు కదా, ఏజ్ యాజ్ ఆన్ 1/8/2025 కి అయితే 21 years మినిమం ఉండాలి, మాక్సిమం వచ్చేసరికి 30 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ SC STకి అయితే 30 + 5 35 ఉండాలి, ఓబీసీకి అయితే 30 + 3 33 ఉండాలి, పీడబ్ల్యూడీకి అయితే 30 + 10 40 years అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ మనం కనుక ఇంకా నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అయితే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా కింద నోటిఫికేషన్లు ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి 2 phases లో ఎగ్జామ్ ఉంటుంది. సో ప్రిలిమినరీ అండ్ మెయిన్స్. సెలక్షన్ ప్రొసీజర్ చూస్తున్నారు కదా, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 100 marks ఉంటుంది. 3 sections ఉంటాయి అనమాట. సపరేట్ టైమింగ్, సెక్షనల్ టైమింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఇంగ్లీష్ వచ్చేసరికి 30 questions ఉంటాయి, 30 marks 20 నిమిషాలు. రీజనింగ్ 35 questions ఉంటాయి, 35 marks 20 నిమిషాలు. యాప్టిట్యూడ్ 35 questions ఉంటాయి, 35 marks 20 నిమిషాలు అనమాట. టోటల్ గా 100 questions ఉంటాయి, 100 marks 60 నిమిషాలు, అంటే గంట టైం అయితే మనకి కేటాయించడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఈ కట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 15 times వేకెన్సీస్ ఇంటూ 15 times అయితే మెయిన్స్ కి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి కూడా అయితే ఇక్కడ చూద్దాం మనం. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టోటల్ గా 200 marks అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసరికి 30 marks అనమాట. బోత్ ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి ఆన్లైన్ అనమాట. అంటే రెండు ఆబ్జెక్టివ్ ఇంకా డిస్క్రిప్టివ్ రెండు టెస్ట్లు కూడా ఆన్లైన్ లో ఉంటాయి అనమాట. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు ఆన్సర్ డిస్క్రిప్టివ్ టెస్ట్ బై టైపింగ్ ద కంప్యూటర్ లో టైప్ చేసి అయితే మనకి డిస్క్రిప్టివ్ కి ఆన్సర్ చేయాలన్నమాట. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి అడ్మినిస్ట్రేటెడ్ అనమాట. అంటే మెయిన్స్ లో ఆబ్జెక్టివ్ టెస్ట్ అయిపోగానే డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసరికి 2 hours 30 minutes 2.5 hours అయితే టైం అనమాట. ఇంకా తర్వాత 5 minutes. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి జర్నలిస్ట్ కి వచ్చేసరికి ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అంటే కామన్ గా ఉంటది అనమాట. జర్నలిస్ట్ కి స్పెషలిస్ట్ కి కామన్ గా అయితే phase 1 అయితే అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటది అనమాట. మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి దానికి సపరేట్ గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్ట్ కనుక చూసుకున్నట్టయితే రీజనింగ్ వచ్చేసరికి 50 marks ఉంటాయి, 50 questions 40 నిమిషాల టైము. ఇంగ్లీష్ కి వచ్చేసరికి 50 questions ఉంటాయి, 50 marks 40 నిమిషాలు. జనరల్ అవేర్నెస్ కి 50 questions 50 marks 30 నిమిషాలు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి వచ్చేసరికి 50 questions 50 marks 40 నిమిషాల టైం. టోటల్ గా వచ్చేసరికి 200 marks అనమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ స్పెషలిస్ట్ కి వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 marks 40 questions 30 నిమిషాలు. ఇంగ్లీష్ 40 marks 40 questions 30 నిమిషాలు. ఇంకా నెక్స్ట్ ఇది సపరేట్ గా లేదనమాట, పైన పక్క ఇచ్చాడు. సో జనరల్ అవేర్నెస్ 40 questions 40 marks 25 నిమిషాలు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 questions 40 marks 30 నిమిషాలు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్పెషలైజేషన్ ఇన్ స్ట్రీమ్. ఓకే, మీరు ఎందులో ఏ స్ట్రీమ్ స్పెషలైజేషన్ ఉంటే ఆ స్పెషలైజేషన్ బట్టి వీడు 40 marks 40 questions అయితే ఇస్తాడు, 40 marks. అది వచ్చేసరికి 35 నిమిషాలు. టోటల్ గా 2 గంటలు 200 marks 150 నిమిషాల టైం అయితే అలాట్ చేశారనమాట. 150 minutes టైం అయితే. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసరికి 30 minutes టైం అనమాట. 30 minutes డ్యూరేషన్, 30 marks. ఇంగ్లీష్ లో ఉంటది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ 10 marks, ఎస్ఏ రైటింగ్ 220 marks అనమాట. టోటల్ గా వచ్చేసరికి 30 marks. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఉంటది అనమాట. ఆన్లైన్ మోడ్ లో కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి కూడా రిప్లై అవ్వడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను అనమాట. నెక్స్ట్ చూద్దాం. ద క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బి డిస్క్రిప్టివ్ టెస్ట్ లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 15 marks, అంటే 30కి 15 marks జనరల్ వాళ్ళకి అనమాట. 13.5 ఫర్ SC ST PWD, అంటే ½ marks అయితే రావాలన్నమాట డిస్క్రిప్టివ్ టెస్ట్ లో. వాళ్ళని అయితే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా, పెనాల్టీ మార్క్స్ అయితే ఉన్నాయి అనమాట. పెనాల్టీ మార్క్స్ దేర్ ఆర్ పెనాల్టీ ఫర్ రాంగ్ మార్క్ ఆన్సర్ టెస్ట్.
ఓకేనా. పెనాల్టీ మార్క్ అయితే ఉందన్నమాట. 1/4 పెనాల్టీ మార్క్స్ అయితే ఉన్నాయి, నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి అనమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూ phase 3 వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉందన్నమాట. Candidates who have been shortlisted at the end of phase 2 is subsequently called for the interview అంటే phase 1 లో మీరు జస్ట్ క్వాలిఫై అయినా సరిపోతుంది. బట్ phase 2 లో వచ్చేసరికి మనకు వచ్చిన మార్కులను బేస్ చేసుకుని phase 3 ఇంటర్వ్యూగా అయితే మనల్ని పిలుస్తారనమాట. ఇంటర్వ్యూలో వచ్చేసరికి ఇంటర్వ్యూ 75:25 అంటే మనకి వచ్చినటువంటి మార్కులు, మెయిన్స్ లో వచ్చినటువంటి మార్కులు 75% తీసుకుని ఇంటర్వ్యూలో కండక్ట్ చేసే మార్కులను 25% తీసుకుని ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి 100 మార్క్స్ కి అయితే తీసుకుంటారనమాట. సో ఇది వచ్చేసరికి మీకు ఇంటర్వ్యూది ఫైనల్ సెలక్షన్ వుడ్ బి బేస్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ మార్క్స్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. ఆబ్జెక్టివ్ టెస్ట్ ఇంకా ఇంటర్వ్యూ ఈ రెండిట్లో కనుక మీరు మంచి మార్క్స్ కనుక స్కోర్ చేసుకుంటే దాన్ని బట్టి అయితే మీకు మెయిన్ అలాట్మెంట్ అయితే అవుతుంది అనమాట. వెయిటింగ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ నాట్ ఎక్సీడెడ్ 50% ఆఫ్ ద వేకెన్సీస్. వెయిటింగ్ లిస్ట్ 50% కంటే దాటదనమాట. సో బయోమెట్రిక్ ఇవన్నీ ఎగ్జామ్స్ లో మనకు ఉంటాయి అనమాట. బయోమెట్రిక్ క్యాప్చర్ చేస్తారు. ఓకేనా, ఫింగర్ ప్రింట్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే నేను చూపిస్తున్నాను చూడండి. ఆ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే SC ST PWDకి 100 రూపీస్ ఇంక్లూజన్ ఆఫ్ GST ఇంక్లూజ్ చేసుకుని 100 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత ఆల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ SC ST PWD 850 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి phase 1 phase 2కి అనేది అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ లో కనుక మనం చూసినట్టయితే గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపూర్, కడప. ఇవి వచ్చేసరికి phase 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. phase 2 ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్లయితే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 చోట్ల అయితే మనకి phase 2కి అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. నేను మీకు ఆల్రెడీ IBPS క్లర్క్ అప్పుడే చెప్పాను. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ మీరు రాసేసేసి మీరు మన మెయిల్లో కనుక పెట్టుకున్నట్టయితే ప్రతి ఎగ్జామ్ కి కూడా అయితే మాక్సిమం అడుగుతాడు. సో అప్పుడు మీకు తీసి పెట్టుకోవడానికి మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు ఇక్కడ ఏమేమి కావాలో చెప్తున్నారు చూడండి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అదేవిధంగా హ్యాండ్ రైట్ డిక్లరేషన్. ఓకేనా, ఇవైతే కావాలి, మస్ట్ అండ్ షుడ్. సో మీరు కనుక కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా వస్తుంది. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని వచ్చేసరికి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయితే షేర్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు చూడండి. సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సిగ్నేచర్ వచ్చేసరికి కొంతమందిని క్యాపిటల్ లెటర్స్ లో అయితే రాస్తారు. సో సిగ్నేచర్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్స్ లో అయితే రాయకూడదు. సిగ్నేచర్ మనం రాసే లాంగ్వేజ్ లో అట్లా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. సో అది వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ నోటీస్. ఇంకా ఏమున్నాయో చూపిస్తాను నేను మీకు. యాక్చువల్ గా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేసాను ముందే, బట్ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మళ్ళీ ఇంకొకసారి చూస్తూ మళ్ళీ ఏమైనా మిస్ అయ్యానేమో అని చెప్పి నేను చూస్తూ మళ్ళీ మీతో పాటు అయితే చూపిస్తూ ఉంటాను మీకు కూడా. సో ఇంకా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ వీడియోని మీరు మాక్సిమం అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికైనా కానీ తెలియని వాళ్ళకైతే తెలుసుకుంటానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మాక్సిమం చాలా మంది ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది అయితే తెలియకుండా ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి లింక్, ఎట్లా అప్లై చేయాలనే లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు అప్లై ఆన్లైన్ అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ గా ఆ లింక్ కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్ కూడా మీకు PDF లో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇంకా మీరు నా ప్రియాంక ఆల్రెడీ మీకు ఇంతకు ముందే నేను నోటిఫికేషన్ల గురించి అయితే వీడియోలు చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ రీసెంట్ గా SBI క్లర్క్ గురించి అయితే చేశాను. సో ఆ వీడియో కూడా ఉంది, మన ప్లేలిస్ట్ లోకి అయితే వెళ్ళి చూడండి. ఇంకా నెక్స్ట్ IBPS క్లర్క్ గురించి కూడా అయితే చేశాను అనమాట. సో అది కూడా అయితే ప్లేలిస్ట్ లోకి అయితే వెళ్ళి చూడండి, అక్కడ కూడా అవైలబిలిటీలో ఉంది. సో ఇంకా మీకు ఏదైనా కామెంట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి దానికి కూడా అయితే నేను మీకు
రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో ఉందన్నమాట. సో ఓకేనా, ఇది వచ్చేసరికి రిక్రూట్మెంట్ ఆఫ్ 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, స్కేల్ 1 ఆఫీసర్స్ అనమాట. ఓకేనా, అడ్మినిస్ట్రేటివ్ ఏఓ ఆఫీసర్స్ నోటిఫికేషన్. ఇంకా మీకు ఏదన్నా ఫుల్ డీటెయిల్స్ మాక్సిమం ఈ వీడియోలో నేను కవర్ చేశానని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ప్రతి దానికి కూడా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.